శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బంధువులారా, సోదర సోదరిమణులారా, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం చూసినట్లయితే ధర్మం అనేది క్రమేపీ కనుమరుగైపోతుంది, అధర్మం ప్రజ్వరిల్లిపోతుంది. అలాగే కాకుండా మానవత్వపు విలువలు సమాజంలో పూర్తిగా నశించిపోతున్నాయి. ఎక్కడ చూసినా అన్యాయం రాజ్యం వెళ్తోంది. ఈ పరిస్థితుల్లో ఎక్కడ మనం గమనించినా, రాజకీయాలను చూసినా, ఆధ్యాత్మికతను చూసినా, ఎక్కడ చూసినా అన్యాయం పూర్తి స్థాయిగా ప్రకోపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో మన భారతదేశపు యొక్క పరిస్థితి అతి దయనీయంగా తయారవుతోంది. మన భారతమాత కన్నీళ్లు పెట్టుకుంటోంది. భారతమాత కన్నీళ్లను తొడవటానికే ఈ సాయి సేనను వ్యవస్థాపించడం జరుగుతోంది. మనము ఫేస్బుక్లో కూర్చొని చాటింగ్ చేయటం కాకుండా సమాజంలోకి వచ్చి సమాజంలో ఉన్న అన్యాయాన్ని ఎదిరించి సమాజంలో ఉన్నటువంటి మానవత్వపు విలువలను పెంచి సాటివాడికి సేవ చేస్తూ నిజమైన సాయి భక్తుడు అనిపించుకునే స్థితికి మనం రావాలి. మనం నమ్ముకున్న మన సాయిబాబా మనల్ని చూసి గర్వపడాలి. దీనికోసమే ఈ సాయి సేనను వ్యవస్థాపించడం అనేది జరిగింది. రండి, అందరం కలుద్దాం, సాయి సేనలో సాగిపోదాం, సాయినాథుడు బోధించిన మార్గాన్ని అనుసరిద్దాం, సాటివాడికి చేయుతనిద్దాం, మానవత్వపు విలువలను చాటుదాం, సాయి తత్వం అంటే ఏమిటో 10 మందికి తెలియచేద్దాం. జై సాయినాథ్. ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే అఖండమైన శంకరావలాపనే పూరించుదాం. జాతి ప్రీతి గాంచ ఖ్యాతి పదములోన యుద్ధ రీతి నీతిగానే విజయము సాధించుదాం. ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే అఖండమైన శంకరావలాపనే పూరించుదాం. జాతి ప్రీతి గాంచ ఖ్యాతి పదములోన యుద్ధ రీతి నీతిగానే విజయము సాధించుదాం. తుది సమరమే ఆరంభం. తలచినంత ప్రాణార్పణ తెగువ తేల్చు సంఘర్షణ సమరానికి సిద్ధమెప్పుడు వీరుడు. తలచినంత ప్రాణార్పణ తెగువ తేల్చు సంఘర్షణ సమరానికి సిద్ధమెప్పుడు వీరుడు. కృష్ణ గీత సారమిది దైవ శాసనాల విధి యుద్ధానికి జంకడెప్పుడు యోధుడు. అనునయులే ఎదురించిన సహచరులే వారించిన ధర్మానికి భక్తుడెప్పుడు ధీరుడు. తలవంచని స్వభావాలు రాజసమే ఆనవాలు ఒడిదుడుకులకెదిరేగే తత్వము. అలువెరుగని సాహసాల ఎగిరైక బావుటాలు నలుదిక్కుల చాటు ఆధిపత్యము. ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే అఖండమైన శంకరావలాపనే పూరించుదాం. జాతి ప్రీతి కాంచ ఖ్యాతి పదములోన యుద్ధ రీతి నీతిగానే విజయము సాధించుదాం. తుది సమరమే ఆరంభం. ధైర్యవంతమా భావన శౌర్యవంతమా స్పందన ఓటమిద ఆక్రందన ఎంచుకో. అధైర్యవంతమా భావన శౌర్యవంతమా స్పందన ఓటమిద ఆక్రందన ఎంచుకో. నిలువరించి ఆవేదన దీక్షభూని జై సాధన ప్రతిఘటించి బలహీనత వదులుకో. బ్రహ్మాండమంత నిలదీసిన ఒంటరిగా వెలివేసిన సంకల్పం సడలకుండ నడుచుకో. సమయమునే వృధా పరుచు సుఖములకై పరితపించు హృది తలపుల సంఖ్యలనే తెంచుకో. ఉప్పెనలో బడబాగ్ని రక్తంలో మరిగెట్టు పోరాటపు పౌరుషమే పెంచుకో. ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే అఖండమైన శంకరావలాపనే పూరించుదాం.
జాతి ప్రీతిగాంచ ఖ్యాతి పదములోన యుద్ధ రీతి నీతిగానే విజయము సాధించుదాం తుది సమరమే ఆరంభం తుది సమరమే ఆరంభం తుది సమరమే ఆరంభం ఏ అడ్డుగోడనైనా తొలగించే ఏ పర్వతాన్నైనా పికిలించే ఏ సాగరాన్నైనా మదించే ఏ ఆకాశాన్నైనా అధిగమించే ఏ లక్ష్యాన్నైనా భేదించే ఏ అలవాటునైనా శాసించే శక్తి మీలోనే నిగూఢంగా దాగి ఉంది మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే లక్షల మందికి స్ఫూర్తి అవుతారు మీరు గెలిస్తే కోట్ల మందికి వెలుగవుతారు అనుకున్నది సాధిస్తే చరిత్ర పుటాల్లో చేరిపోతారు